హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరి మీద అటాక్ చేయడానికి కాదు, నాకు తెలిసిన నిజం చెప్పడానికి మాత్రమే. నిన్న శివాజీ గారి దండోరా మీట్లో శివాజీ గారు కొన్ని పదాలు వాడారు. అండ్ నేను దాన్ని కరెక్ట్ అని చెప్పట్లేదు, బట్ వాడిన పదాలు కరెక్ట్ కావు. ఈవెన్ శివాజీ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. అండ్ ఆయన అందరి ముందు వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. బట్ నాకు నచ్చని విషయం ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వన్ ఆఫ్ ది ఫేమస్ మీడియా ఛానల్, స్పెసిఫికలీ నేను ఆ ఛానల్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, వాళ్ళు శివాజీ గారి గురించి ఒక రీల్ పోస్ట్ చేశారు. ఇట్స్ ఆల్మోస్ట్ అనదర్ 2-3 minutes పోస్ట్ అనుకుంటా. అది ఆయనని ఇంత నెగటివ్గా చూపించడం రియల్లీ అవసరమా? అంటే ఆ పర్టికులర్ వీడియోలో, ఆ వీడియో టైటిల్ నోటి దూల. ఓకే, అంతకుమించి నేను ఆ వీడియో గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే దాంట్లో వాడిన పదజాలం, ఈవెన్ శివాజీ గారు కూడా నిన్న ఆడియో ఫంక్షన్లో, ఆ ప్రెస్ మీట్లో, ఆయన ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా వాడలేదు. ఇంత నెగటివిటీ స్ప్రెడ్ చేయడం అవసరమా? ఓకే, ఆయన వచ్చారు, ఆయన చెప్పిన పదాలు ప్లస్ ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పారు. అమ్మా, నా వల్ల తప్పైపోయింది, నేను ఆ పదాలు వాడకూడదు, నా ఉద్దేశం అది కాదు, నేను ఆ పదాలు వాడకూడదు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా స్పెషల్లీ సో కాల్డ్ సోషల్ మీడియా, అండ్ నేను అందరిని మెన్షన్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరిని ఉద్దేశించి కాదు, స్పెషల్లీ ఎన్టీవీ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఇంత నెగటివ్ స్ప్రెడ్ చేయడం అవసరమా? ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు స్పెషల్లీ మొన్న రీసెంట్గా రాజాసాబ్ ఫంక్షన్లో హీరోయిన్ ఇన్సిడెంట్ గురించి ఆయన ఆది దృష్టిలో పెట్టుకొని, ఆయన వెనెవర్ యు గో టు ద ఆడియో ఫంక్షన్స్, ఆయన ఆడవాళ్ళు వేసుకునే దుస్తుల గురించి పర్టికులర్ గా పాయింట్అవుట్ చేశారు. బేసికల్లీ మన ఇంట్లో ఆడపిల్ల ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్త చెప్తాం. స్పెషల్లీ మన అమ్మమ్మలు, నాన్నమ్మలు కొంచెం చిన్న బట్టలు, పొట్టి బట్టలు వేసుకుంటే నార్మల్ వాయిస్ లో చెప్పరు, రైట్? వాళ్ళు వాడే పదజాలం అదే పదజాలం వాడినట్టు అనిపించింది నాకు. దాంట్లో పెద్ద నెగిటివ్ అయితే నాకేది కనిపించలేదు. ఆయన ఉద్దేశం అది, నాకు అర్థమైంది అది. ఓకే, ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మీరు వెస్ట్రన్ బట్టలు వేసుకోవడం కంటే మన ఇండియన్ దుస్తులు లైక్ చీర వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుందమ్మా, కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటుందమ్మా అనే ఉద్దేశంతోనే చెప్పారు. అది నాకు అనిపించింది. ఓకే, కానీ ఈ ఎన్టీవీ స్పెసిఫికల్లీ నేను మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే, వారు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో. ఎందుకంటే ఎన్టీవీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న, మా బంధువులు, నేను, ఎవ్రీవన్, లైక్ మేమందరం వాచ్ చేస్తాం ఎన్టీవీ. ఒక న్యూస్కి ఒక వాల్యూ ఉండేది, వాళ్ళు చెప్పే న్యూస్కి మంచి వాల్యూ ఉండేది. ఈ రోజుల్లో ఐ డోంట్ నో ఎందుకు ఇలా చేస్తున్నారు. టీఆర్పీ కోసమా? టీఆర్పీ కోసం అయితే ఇంత దారుణమైన పదజాలన వాడాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ వాళ్ళు కొన్ని పదాలు వాడారు, శివాజీ గారు కూడా ఈ పర్టికులర్ వొకాబులరీ అయితే యూజ్ చేయలేదు. అండ్ కమింగ్ టు ది అదర్ 2 సూపర్ లేడీస్, ఎందుకు సూపర్ లేడీస్ అంటున్నానంటే విత్ రెస్పెక్ట్ బికాస్ అనసూయ గారి యాక్టింగ్, చిన్మయి గారి వాయిస్, నేను పిచ్చ ఫ్యాన్. ఓకే, వాళ్ళ గురించి మెన్షన్ చేయాలి ఇక్కడ. అనసూయ గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఎందుకంటే శివాజీ గారు వచ్చారు,
ఈ పర్టికులర్ ఇష్యూ గురించి ఆయన అపాలజీ చేశారు, అందరి ముందు వచ్చి క్షమాపణ చెప్పారు. అండ్ అది మీడియా ఛానల్ లో వెళ్ళింది కాబట్టి ఎస్, మీడియా ఛానల్ హైలైట్ చేయడంలో ఒక న్యాయం ఉంది, ఎందుకంటే ఆయన చేసిన తప్పు అండ్ ఆయన అపాలజీ చేశారు. బట్ అనసూయ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఆమె దీని గురించి పర్టికులర్ గా మాట్లాడడం అనేది, స్పెషల్లీ పబ్లిక్ మీడియాలో మాట్లాడడం అనేది ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే నాకు మంచిగా అనిపించలేదు, ఎందుకంటే ఆయన కూడా కో యాక్టరే కదా. ఏదో తప్పైపోయింది, ఏదో తెలియక మాట్లాడారు అని చెప్పి వదిలేయచ్చు. దీన్ని పర్టికులర్ గా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇది విజయ్ దేవరకొండ విషయంలో కూడా రిపీట్ అయింది అనుకుంటా, సేమ్ థింగ్, యూనో పబ్లిసిటీ కోసం అనుకుంటా. అండ్ చిన్మయి గారు, ఐ లవ్ హర్ వాయిస్. తను చాలా 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 బాగా పాడతారు. ఐ లవ్ హర్ వాయిస్. మేబీ చిన్మయి గారికి మేబీ అలా ఆయన మాట్లాడే ఆయన ఉద్దేశం అది కాదు. మేబీ శివాజీ గారి ఉద్దేశం తెలుసుంటే చిన్మయి గారికి ఒక క్లారిటీ వచ్చేదేమో. మేబీ అలాంటి పోస్ట్ పెట్టేది ఉండేది కాదేమో. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఆల్సో. అండ్ ఇది ఇది పర్సనల్ థింగ్. లైక్ ద పాయింట్ హియర్ ఇస్ సోషల్ మీడియా. ఈ పర్టిక్యులర్ సెలబ్రిటీస్ మాట్లాడిన ఈ క్లిప్స్ తీసుకొని అండ్ శివాజీ గారి మాట్లాడిన క్లిప్స్ తీసుకొని దీన్ని ఒక ప్యూర్ నెగటివ్ ప్రాస్పెక్ట్ లో చూపిస్తున్నారు జనాలకి. లైక్ టోటల్ ఆడవాళ్ళ మీద రుద్దుతున్నారు అనమాట. ఈయన బేసికల్ గా ఆయన క్లియర్ గా చెప్పారు, అమ్మ సెలబ్రిటీస్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు చీర కట్టుకుని వెళ్ళండి, సో దట్ మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు. ఈ పదాన్ని అనసూయ గారి వర్షన్ ప్లస్ చిన్మయి గారి వర్షన్ ని కొలైడ్ చేసి ఒక ప్యూర్ నెగటివ్ ప్రాస్పెక్ట్ లో టిఆర్పి రేటింగ్ కోసం జనాల మీద అసలు ఒక రేంజ్ లో పెట్టారు ఆ పర్టికులర్ పోస్ట్. దాని గురించి నాకు అది నచ్చలేదు. ఎక్కడికి పోతుంది సోషల్ మీడియా? బేసికలీ ఒక న్యూస్ ఛానల్, ఎన్టీవీ లాంటి ప్రిస్టేజియస్ న్యూస్ ఛానల్, అది ఇప్పటిది కాదు, ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి నాకు తెలిసి రన్ అవుతున్న ప్రిస్టేజియస్ న్యూస్ మీడియా ఇలాంటి చిన్న వాటి గురించి నెగటివ్ స్ప్రెడ్ చేయడం ఎందుకు? ఒక చిన్న హీరో, ఆయన పెద్ద సూపర్ స్టార్ కూడా కాదు, ఒక మిడ్ రేంజ్ యాక్టర్ అనుకోండి, ఆయనకి పెద్ద స్టార్డమ్ కూడా లేదు, ఆయన్ని అటాక్ చేయించి ఇంత స్ప్రెడ్ చేస్తే వాట్ విల్ గెట్? ఏమొస్తుంది? ఇప్పుడు ఒక చిన్న న్యూస్ ని దాన్ని సెన్సేషన్ చేసి ఒక పర్టికులర్ ని, స్పెషల్లీ ఒక పర్టికులర్ మనిషి మీద ఫోకస్ చేసి ఆయన నెగటివ్ గా చూపిస్తే మీకేమొస్తుంది? ఇంకోటి, ఈ పర్టికులర్ పోస్ట్ లో కామెంట్స్ చదివాను నేను కొన్ని. ఆ కామెంట్స్ లో నాట్ ఈవెన్ వన్, మేబీ ఒకటి రెండు కామెంట్స్ తప్ప మోస్ట్లీ ఆల్ ద కామెంట్స్ ఆర్ సపోర్టెడ్ టు శివాజీ గారు. ఎందుకంటే జనాలకు తెలుసు కదా ఆయన ఏం మాట్లాడారు, అండ్ అది క్లియర్ గా చెప్పారు ఆయన. అంటే ఈరోజు ఒక మేబీ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఆయన లైవ్ కూడా చూసాను నేను. అమ్మా నాది తప్పైతే నాకు ఉరి శిక్షణ వేసిన ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఉమెన్ కమిషన్ వాళ్ళు నా మీద రమ్మన్నారు ఆన్ 27th, నేను వెళ్తాను. అండ్ నేను ఒక అపాలజీ లెటర్ రాశాను. దాని గురించి కూడా నేను వాట్ ఎవర్ వాళ్ళు ఏమైనా శిక్ష ఇస్తే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ న్యూస్ ఛానల్స్ రిపీటెడ్గా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు టెల్ ద పీపుల్? మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ? అది నాకు తెలిసి న్యూస్ మీడియా ఒకప్పుడులాగా లేదు. ఒకప్పుడు న్యూస్ మీడియా వాళ్ళు చెప్పే న్యూస్, వాళ్ళు మాట్లాడే విధానం, స్పెసిఫికలీ వాళ్ళు ఫోకస్ చేసిన న్యూస్ చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ పైన ఒక మనిషిని నెగటివ్ గా చూపించడంలో టిఆర్పి రేటింగ్ వస్తుంది అని నేను అనుకోవట్లేదు. మీరు కూడా దయచేసి ఇలాంటి టాక్టిక్స్ ని వాడొద్దు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ యాజ్ అ కామన్ ఆడియన్స్. ఒక పబ్లిక్ గా
నివేదన, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్. బట్ బికాస్ నాకు ఎన్టీవీ ఛానల్ పైన నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. బట్ ఇలాంటి న్యూసెస్ ని సర్క్యులేట్ చేసి టీఆర్పీ రేటింగ్స్ కోసం ఒక పర్టికులర్ మనిషిని హైలైట్ చేసి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తే, ఆ మూవీలో ఉంటుంది కదా మహేష్ బాబు అంటారు, ఏమొస్తుంది, ఏం రాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ న్యూసెస్ యాజ్ వెల్. దాని మీద ఫోకస్ చేయండి సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ. థ్యాంక్ యూ.